నంది, నరసింహస్వామి శివుడితో ఎందుకు యుద్ధం చేశారు? మా పార్వతీదేవి వాహనమా? నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆయనకు ఆగ్రహం తగ్గలేదు. అక్కడే ఉన్న ప్రహ్లాదుడు కూడా ఎంత ప్రయత్నించినా స్వామి ఆగ్రహం తగ్గలేదు. ప్రపంచం మొత్తాన్ని స్తంభించేలా ఆయన కోపంతో ఊగిపోయాడు. మరి శివయ్య ఆపడానికి ప్రయత్నించారా? శివయ్య వీరభద్రుడి అవతారమెత్తి నరసింహస్వామిని శాంతింపచేయడానికి ప్రయత్నించారు. అయినా కూడా నరసింహస్వామి శాంతించలేదు. అప్పుడు శివయ్య ఏం చేశాడు? శివయ్య అతి భయంకరమైన శరభ అవతారం ఎత్తారు. సింహపు తలతో, గ్రద్దరెక్కలతో, పదునైన గోర్లతో, పొడవాటి తోకతో శరభ అవతారం ఉంటుంది. శరభ నరసింహుడితో పోరాడి ఓడిస్తుంది. శరభ రూపంలో ఉన్నది శివుడే అని గ్రహించిన నరసింహస్వామి శివుణ్ణి శాంతింపజేసేందుకు శివాస్తోత్రం చదివాడు. అప్పుడు శరభ అవతారం శాంతించి నరసింహస్వామిని తనలో ఐక్యం చేసుకుంటాడు.